మేడ్చల్ నియోజకవర్గం చింతలపల్లి అలియాబాద్ మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు ఆరోపణలు చేశారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చింతలపల్లి సమస్యలు ఎందుకు పట్టించుకోలేదని విమర్శించారు. పేదల కోసం దొరగారు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఎందుకు ఆలోచించలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి దోచుకున్న సంపదను ప్రజలకు ఎలక్షన్ల ద్వారానే అందుతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మునిచింతలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మన కార్యక్రమానికి ముఖ్య చేస్తా ఉంది. మహిళలకు ప్రతిపక్ష నాయకునిగా ఎప్పుడన్నా మల్లారెడ్డి వచ్చిందా? ఇక్కడికి రాలే. పక్కకున్న గజ్వేల్లో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, గజ్వేల్లో తిరిగాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తూప్రాన్లో రైలు పట్టాల కింద 3 ఏళ్లు, 5 ఏళ్ల, 6 ఏళ్ల చిన్నపిల్లలు మాంసం ముద్దలుగా ట్రైన్ కింద స్కూల్ బస్సు పడితే ఫామ్ హౌస్ కు ఆ యాక్సిడెంట్ స్పాట్ కు 3 నిమిషాల జర్నీ పరామర్శిస్తానికి పోనీ మానవత్వం లేని ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని ఏలి ఇవాళ ఆయన జాతిపితం చెప్పుకున్నాడు. అదొక్కటి కాలదా? ఈ రోజు ఈ ప్రాంతంకి వెళ్ళా గజ్వేల్ పోతాడు, ఫామ్ హౌస్ పోతాడు, ఇక్కడ ఒక్క ఇల్లనే కట్టించిందా? ఆయన గురించి మాట్లాడే వేస్ట్ అంటే ఇంకా మల్లారెడ్డి గురించి మాట్లాడితే ఇంకా టైం వేస్ట్. నాలాంటి వారికి నాకు చాలా పని ఉన్నాయి. అరే 10 ఏళ్లు తెలంగాణలో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 6,000 కోట్లు ఇవాళ 6,000 కోట్లు మిత్తి కడుతున్నాం, 7,000 కోట్ల వసూలు కడుతున్నాం. అసలు ఇవన్నీ ఆ క్యాబినెట్ లో రోజు మాట్లాడతాం, గంటలు మాట్లాడి ఎట్లా దీన్ని బయటపడేయాలి. తెల్ల కార్డు ఒక్క ప్రింటే చేయలేదు. ఇవాళ తెల్ల కార్డు 17 లక్షల తెల్ల కార్డు ఇచ్చి 3,70,00,000 మందికి సన్న బియ్యంతో, అంటే నేను, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మున్సిపల్ చైర్మన్ మేయర్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు, మా ఉద్యోగి గారు తినే బియ్యంతో పేదవాడు అన్నం తింటుడు. అంతమంది ఇచ్చిన బియ్యం ఏం చేసిండ్రు? రైస్ మిల్లర్కి అమ్ముకుంటే వాడు బ్లాక్ పాలిష్ చేసి అమ్ముకునేది. వాళ్ళు ఏం చేసిండ్రు? బతుకమ్మ చీరలు ఇస్తే బస్తాలలో కొనుక్కొస్తే కిటికీలకు కట్టేది. మేము సెలెక్షన్ చేసి క్యాబినెట్ లో సెలెక్షన్ చేసినాం, అందరం కూర్చొని ఏ క్వాలిటీ